నాగమల్లేశ్వరి గారు, ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏం చెబుతారు? మీ పార్టీకి ఆయన చేస్తున్న సేవ కానీ, లేకపోతే రాజకీయంగా గతంలో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ, ఆయన నడిపినటువంటి ఉద్యమాలు కానీ, వీటి గురించి. సార్, నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. నేను మాలాంటి యంగ్ జనరేషన్ కి అన్న చంద్రశేఖర్ అన్న చెప్పినట్టు అసలు ఆయన ఒక ఇన్స్పిరేషన్ సార్. నేనేమనుకుంటానంటే ఆయన చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే, జాతి కోసం పోరాడేటువంటి నాయకులు వేరు, జాతిని ఉపయోగించుకునేటువంటి నాయకులు వేరు. ఇక్కడ రెండు కోవాలకి చెందినటువంటి నాయకులు ఉంటారు సార్. కానీ జాతి కోసం నిస్వార్థంగా పోరాడినటువంటి ఏకైక వ్యక్తి పెద్ద ఆయన. నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన రిజర్వేషన్స్ కోసం కానీ, కాపు వాళ్ళ జాతి కోసం కానీ ఎంతో అంటే రంగా గారి తర్వాత అంతే ఎత్తున ఒక పేరు వినిపించిందన్నా కానీ, ఇవాళ కాపులకి అంత ప్రియారిటీ వచ్చిందన్నా కానీ, లేకపోతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారంటే కూడా అది ముద్రగడ గారి వల్లనే అన్న ఒక విషయం వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడినా ఆయన నిజంగా ఏడ్చినటువంటి సందర్భాలు చాలా చూసాం. అలాంటి పెద్ద వ్యక్తుల్ని, అలాంటి నాయకుల్ని ఏడిపించినటువంటి పాపం కూడా ఈ కూటమి ప్రభుత్వందే. ఎందుకంటే రీసెంట్ గా కూడా నాకు చాలా బాధేసినటువంటి విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటే ఆయన్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ లేక ఆయన కూతురుతోటి మాట్లాడించారు సార్. అది కూడా ఆయన చాలా బాధపడ్డారు. చివరి డేస్ లో జరిగినటువంటి సంఘటన నాకు బాగా గుర్తున్నటువంటి విషయం. కన్న కూతురుతోటి కూడా ఎన్నో మాటలు అనిపించినటువంటి పాపిష్టి పార్టీ వేలదు. అంటే అంత శునకానందం పొందుతారు, అందులో 1% కూడా డౌట్ లేదు. రంగా గారి జయంతి గాని, రంగా గారి వర్ధంతి గాని ఒక పండగలా చేసినటువంటి వ్యక్తి ముద్రగడ గారు. కొంతమంది ఈ పేరుకే రంగా గారి పేరే వాడతారు తప్పితే ఆయన వర్ధంతి రోజు గాని, జయంతి రోజు గాని ఒక దండ కూడా వేయరు. సో జనాలకి నిజంగా ఇలాంటి టైంలో జాతి కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరా, జాతిని ఉపయోగించుకొని పదవులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఎవరా అని ఆ లోటు ఇంక మునుముందు తెలుస్తుంది సార్. నిజంగా ఇలాంటి వ్యక్తి మీరు చూడండి, అంబటి రాంబాబు గారు లాంటి ఒక ఎక్స్ మంత్రికి అంత కష్టం వస్తే కూడా పరిగెత్తినటువంటి వ్యక్తి. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా ఇంటికి పరిగెత్తి అంబటి రాంబాబు గారి కూతురికి ధైర్యాన్ని ఇచ్చి నేనున్నానమ్మా అని చెప్పినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి సార్. నిజంగా నేనైతే బాగాలేనప్పుడు వెళ్ళి చూడాలని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే సార్కి బాగాలేదని అందరినీ అలో చేయలేదు. నిజంగా నేను పర్సనల్ గా చాలా బాధపడుతున్నాను సార్. మాలాంటి యంగ్ జనరేషన్ కి ఆయన దమ్ము, ఆయన ధైర్యం, నిజంగా ఆ ఉద్యమంలో ఆయన పోరాటటువంటి స్ఫూర్తి మాకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా. ఒక ఫ్యామిలీ పైన, ఒక వ్యక్తి పైన జరిగితే పోలీసులు ఆ రోజు ప్రదర్శించిన ఆ దాష్టికాన్ని గురించి ఇంకెవరైనా అయితే భయపడి వెనకడిగారు. ఆయన కోడల్ని, భార్యని, కుటుంబ సభ్యుల్ని బయటికి ఈడ్చుకుంటూ జుట్టుపట్టి లాగి బూతులు తిట్టి ఇన్ని చేసినా సరే వెనకడుగు వేయకుండా ఎలా నిలబడగలిగారనేది నిజంగా ఈనాటి యువతకు కావచ్చు, రాజకీయాల్లో ఉండే ఎవరికైనా కావచ్చు ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చా? 100% సార్, 100%. అసలు నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ సాక్షి ద్వారా వచ్చి నేను ఆయన కోసం చెప్పడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక యంగ్ జనరేషన్ లో మేము ఒక మహిళగా నేను ఆయన కోసం చెప్పడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగానే ఆడవాళ్ళతో రాజకీయం చేస్తారు సార్ ఈ కూటమి ప్రభుత్వం. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని, ఆడవాళ్ళని ముందు పెట్టుకొని, ఆడవాళ్ళని తిట్టుకుంటూ, ఆడవాళ్ళని హింసించుకుంటూ రాజకీయం చేస్తారు. అదే ఆ రోజు ఆయన ఏడుస్తూ బాధపడుతూ ఎంత పచ్చి బూతులు మాట్లాడారు అవి నేను చెప్పలేకపోతున్నానని బాధపడినటువంటి సంఘటన ఈ రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి. అంటే చివరి కాలము ఈ కూటమి ప్రభుత్వం యొక్క వేధింపులతోనే ఆయన బాధపడ్డారు. ఇంకెన్నో సందర్భాలు చెప్పారు. చివరిగా ఆయన చూసినటువంటి ప్రెస్ మీట్ కూడా అదే. నా కన్న కూతురుతోటి ఇలా మాట్లాడిస్తున్నారు, నా కన్న కూతురుతోని తనని వాడుకొని ఇలా నన్ను మాటలు ఆడిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఆయన చివరి ప్రెస్ మీట్ నాకు తెలిసి. సో ఇలాంటి కుబుద్ధితో చేసేటువంటి రాజకీయాలు వీళ్ళకే చెల్లుబాటు. నిజంగా ఇలాంటి పెద్ద ఆయన కోల్పోవడం అనేది అటు జాతి పరంగా, ఇటు పార్టీ పరంగా అన్ని విధాలుగా లాస్ అని మాత్రం
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ Right. ఆ భరోసా రావాలని కోరుకుంటున్నాను. రైట్. చంద్రశేఖర్ గారు, 2016లో తునిలో నిర్వహించినటువంటి కాపు ఐక్య గర్జన, ఇది ఎలా చెప్పొచ్చు? ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక పోరాట ఘట్టంగా చెప్పొచ్చా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీని తర్వాతే మంజునాథ కమిషన్ ఏదో డ్రామా చేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనుకున్నా చంద్రబాబు నాయుడు గారి దిగిరాక తప్పలేదు. ఆ తర్వాత 5% అని ఏదో తీర్మానం చేయడం, ఇవన్నీ ఆయన పోరాట పటిమతోనే సాధ్యమయ్యాను. ఖచ్చితంగా కాపుల కోసం ఉద్యమించినటువంటి ఉద్యమ నేతగానే ఈ రోజుకు కూడా కాపు సామాజిక వర్గం తను చూస్తుంది. కాపుల కోసం ఆ రకమైనటువంటి ఫైట్ చేసింది. నాకు తెలిసి నేను చూసినటువంటి సందర్భంలో కూడా కాపుల కోసం ఇంత పెద్ద ఎత్తున, అంటే ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు వారి సామాజిక వర్గం నుంచి ఒక ఉద్యమం చేయటాన్ని మాత్రం ఖచ్చితంగా ముద్రగడ ద్వారానే నేను చూశాను. ఎందుకంటే దళితుల్లో అనేక మంది వచ్చారు, ఎస్టీ గిరిజన గూడాల్లో చాలామంది చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. సామాజిక వర్గం తరఫు నుంచి ఒక అప్పర్ కమ్యూనిటీ నుంచి, అది కాపు సామాజిక వర్గం నుంచి ఆ సామాజిక వర్గం కోల్పోతున్నటువంటి అవకాశాల కోసం పోరాడినటువంటి వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా ముద్రగడ గారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. 2016లో జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమం కావచ్చు, నేడు సామాజిక వర్గం కోసం తను నిలబడి మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, తన సొంత కూతుర్నే పక్కకు లాగిచ్చి తన మీద దాడి చేస్తున్నా హుందాగానే మాట్లాడారు, హుందాగానే వ్యవహరించారు తప్ప ఎక్కడ తను సంయమనం కోల్పోయి మాట్లాడలేదు. తన సామాజిక వర్గాల గురించి కానీ వర్గంలో నేతల గురించి కానీ ఒక గొప్పగానే తను ఏ రోజు కూడా వారి పట్ల ప్రదర్శించారు తప్ప, హుందాగా ప్రవర్తించారు తప్ప ఎక్కడ చులకన చేసి మాట్లాడిన సందర్భం లేదు. అందుకే నేను అంటుంది, ఇలాంటి నేతని ఈరోజు మనం ఈ ప్లాట్ఫామ్ మీద స్మరించుకుంటున్నా కొంతమంది ఆ సామాజిక వర్గం నుంచి ఎదిగి తనపై దాడి చేసి తన కుటుంబంపై దాడి చేసి సమర్థించుకునేటటువంటి వ్యక్తులుగా నిలబడి ఇంకా ఆ కమ్యూనిటీలోనే ఇవాళ జనసేన అనేటటువంటి పార్టీ ప్రత్యేకంగా చెప్పాలా, ఎంతమంది దళిత యువకుల్ని రెచ్చగొట్టేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి వాళ్ళ మూలను పడేశారు సార్. వాళ్ళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి పక్కనే చేరి ఆ సామాజిక వర్గాన్ని ఓటర్లలాగా వాడుకున్నారు తప్ప, ఓటర్లలాగా వాడుకొని వదిలేశారు తప్ప ఎక్కడ ఆ సామాజిక వర్గం కోసం నిలబడలా. గుర్తుంచుకోండి, ఇవాళ ఎవరైతే జనసేనలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలందరూ ఒక్కరినంటే ఒక్కరిని ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం చూసారా, అండగా నిలబడడం చూసారా. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తను చిట్ట చివరి వరకు కూడా కమ్యూనిటీ కోసం తను నిలబడ్డటువంటి నాయకుడి కోసం నిలబడ్డారు తప్ప రెండవ మాటకి ఆలోచనకి తావే ఇవ్వనటువంటి మచ్చలేని నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారిని చూడాలి. ఎస్, అడప శేషు గారు, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్. రైట్, వారితో మాట్లాడదాం. శేషు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. కొద్దిసేపటి క్రితమే మనకి వార్త అందింది. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం కానీ, ఆయన రాజకీయ అనుభవాన్ని మీరు ఎలా చూశారన్నది కానీ మాతో పంచుకోండి. ఆయన ప్రతి ఒక్క నాయకుడికి ఆయన ఒక చెరగని ముద్ర లాంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు సార్. ఆయన జీవితమే ఒక వైట్ పుస్తకం లాంటిది. ఎందుకంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఏ ఒక్కటి కూడా పదవుల కోసమో లేకపోతే తన వ్యక్తిగత జీవితం కోసమో డబ్బు కోసం అమ్ముడుపోయినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఆయన ఒక రిజర్వేషన్ పోరాటాల కోసం ఆయన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇటు కులానికి అటు రాజకీయానికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎదురు నిలబడినటువంటి ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకి రాజకీయంగా కానీ ఇటు సామాజికంగా కానీ బయట ఏ విధంగా ఆయనకి చెడు జరిగిందని తెలిసినా కూడా ఎదురు తిరగకుండా నిలబడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే ఎన్నో మంది రాజకీయ నాయకులు చూస్తా ఉన్నాం, ఆయన వ్యక్తిగత జీవితానికి పార్టీని కులాన్ని కానీ అమ్మేసినటువంటి వ్యక్తులను కూడా చూస్తా ఉన్నాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో. అటువంటి పరిణామాలను కూడా
ఏ రాజకీయానికి అమ్ముడు పోకుండా ఆయన ఆస్తిని సైతం పణంగా పెట్టి కులానికి కానీ సమాజానికి కానీ అనేక రకాలుగా ఆయన పోరాటాలను అందించినటువంటి పోరాట వీరుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు కోల్పోవడం అందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మీరు మీకున్నటువంటి అనుభవం ఏంటి, వారితో ఉన్న పరిచయం కానీ ఇవన్నీ? ఇప్పుడు కాదండి, ముద్రగడ్డ పద్మనాభం గారితో మేము అనేక పర్యాయాలు కాపు సంక్షేమం మీద, కాపు పోరాటాల మీద, కాపు రిజర్వేషన్ల మీద ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అట్లాగే వంగవీటి రాధా గారిని రాజకీయ ప్రవేశం అప్పుడు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా ఆయన అనేక రకాలుగా ఆయన యొక్క సేవలు అందించడం జరిగింది. అట్లాగే తుని సభకి కూడా ఇక్కడి నుంచి మేము జనాలని తోలుకొని వెళ్తాం. ఆయనకి మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. అప్పుడు అనేక రకాల కాపుల్ని బీసీ రిజర్వేషన్స్ లో కల్పించాలనే ఒక ఉద్యమాన్ని పోరాటంగా తీసుకొని ఆయన జీవితాన్ని పరంగా పెట్టినటువంటి వ్యక్తి, పోరాట యోధుడిగా ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన ఆస్తులను సైతం పోగొట్టుకొని కమ్యూనిటీ కోసం అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత ఆయనలో ఏం కోల్పోయామో చూసాం రాష్ట్రం. అట్లాగే ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన పదవులను ఆశించలేదు, లేకపోతే ఏ పార్టీల దగ్గరికి వెళ్ళి చేజాపి ఏ డబ్బుని ఆశించలేదు. డబ్బుకి కానీ పదవులకు కానీ ఆయన లొంగకుండా ఆయనకి ఎదురు దెబ్బ తగులుద్ది. నాకు ఈ విషయంలో నేను ఎదురెళ్తే నాకు కేసులు పడతాయి, నా కుటుంబం రోడ్డును పడింది, నా ఆస్తులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలిసినా కూడా ఎదురు నిలబడిన వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. థ్యాంక్ యూ శేష్ గారు.